నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. సోషల్ మీడియాలో చాలా మంది ఆడవాళ్ళ బట్టల గురించి కామెంట్స్ చేస్తూ మాట్లాడుతున్నారు కదా. సొసైటీలో ఏ ప్రాబ్లమ్స్ లేనట్టు ఆడవాళ్ళ బట్టలే పెద్ద ప్రాబ్లం అన్నట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ నిజంగా రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే సొసైటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ లేవండి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారా? లేదు రాజకీయ నేతలు చేస్తున్న అవినీతి గురించి ప్రశ్నిస్తున్నారా? రైతులకి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అవుతుంటే రైతులకి తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారా? అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నారా? క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుతున్నారా? లేదంటే పావర్టీ గురించి మాట్లాడుతున్నారా? లిటరసీ రేట్ గురించి మాట్లాడుతున్నారా? పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారా? ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నారా? జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నారా? వేటి గురించి మాట్లాడకుండా ఒక్క ఆడవాళ్ళ బట్టలే ప్రాబ్లం అయినట్టు మాట్లాడుతున్నారు. మన భారతదేశం ఆర్థికంగా ఎదుగుతుంది, విశ్వగురువు అంటున్నారు కదా. రూపాయి వాల్యూ ఎంత దారుణంగా పడిపోతుందో దాని గురించి ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారా? ఇవేవి ప్రాబ్లమ్స్ కానట్టు ఆడవాళ్ళ బట్టలే మెయిన్ ప్రాబ్లం అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి, అసలు రియల్ ప్రాబ్లమ్స్ ఏంటి అని. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.